నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీస్. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇందులో బంధాలు బంధుత్వాలు ఏమీ పనిచేయవు. ఇక అధికారంలో ఉన్నవారికి విపక్ష నాయకులను టార్గెట్ చేయడం ఓ సాధారణ విషయంగా మారిపోయింది. ఇలాంటి ప్రయత్నాలు కొన్ని వారికి ఉపయోగపడే ఫలితాలు ఇస్తే మరికొన్ని రివర్స్ అయిన సందర్భాలు చూసాం. ఇక అధికారంలో ఉన్న బీజేపీ అంతకుముందు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ అనుసరించిన విధానాలన్నింటినీ ఇలాగే ఉన్నాయి. అయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల ఇదే ఇప్పటి ట్రెండ్. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయనే సందేహం నడుస్తుంది. ఇక కేసీఆర్ అనే మొక్కను మొలవనిచ్చేది లేదని బహిరంగానే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు అదే రేవంత్ రెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించారు. ఇక ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఖతం చేయాలనే రెండు జాతీయ పార్టీలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు, కవిత అన్ని పార్టీలకు ఓ పొలిటికల్ రైవలరీస్ గా కనిపిస్తున్నారు. గులాబీ పార్టీలో టార్గెట్ నేతలు ఎవరైనా ఉన్నారంటే ఆ నలుగురే. ఆ పార్టీలకు సైతం స్వేచ్ఛగా బీఆర్ఎస్ నుంచి కౌంటర్ అటాక్ చేసేది ఆ నలుగురే. కవితను టార్గెట్ చేసిన బీజేపీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకు పంపింది. ఇక జడ్జిమెంట్ మాత్రమే చెప్పాలి. అప్పటి వరకు టెక్నికల్ గా కవిత నిందితురాలు మాత్రమే. మాజీ మంత్రి హరీష్ రావు పై ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత కేసు పెట్టారు. అరెస్టు ఊహించిన హరీష్ రావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇది కూడా రాజకీయంగా తనను దెబ్బ కొట్టేందుకు రేవంత్ సర్కార్ పడుతున్న కుట్రగా హరీష్ రావు ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి. 2023లో హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహించిన ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండానే ఈ మొత్తం విదేశీ సంస్థకు అప్పనంగా చెల్లించారని కాంగ్రెస్ ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి అవసరమని, అలాంటి ప్రొసీడింగ్స్ ఏవీ లేకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ రేసింగ్ లో పాత్రపై విచారణకు గవర్నర్ అనుమతి వచ్చింది. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని, 2-3 నెలలు ఉండటానికైనా సిద్ధమని, అక్కడ యోగా చేసి వస్తానని కేటీఆర్ చెప్పడం చూస్తే ఈ పరిణామాలకు సిద్ధపడినట్లే తెలుస్తుంది. ఇక లాస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని అన్న ఉత్కంఠత కూడా సర్వత్రా నెలకొంది. తనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిన కేసీఆర్ ను జైలుకు పంపుతానని రేవంత్ రెడ్డి బహిరంగానే సవాలు చేశారు. ఆ దిశగా ఇప్పటికే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కారు సమీక్ష చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, ధరణి పోర్టల్ ద్వారా భూముల కబ్జాలు జరిగాయని, ఇలా పలు అంశాలపై నజరు పెట్టి తీగలాగుతుంది. ఇందులో కేసీఆర్ పాత్ర ఏం ఉందన్న అంశంపై కూపీ లాగుతున్నట్టు సెక్రటరియట్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ రేవంత్ సర్కార్ వ్యూహాలకు ప్రతి వ్యూహం ఎలా పన్నుతున్నారు, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కేస్తారన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.